చిన్నప్పుడు చేపట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ప్రియా నాతో కలిసి ఉండడం, ఈ ఇంటి కోడలిగా గౌరవం పొందడం ఎప్పటికీ కుదరదు. అబద్ధాలతో మా బంధాన్ని ముడివేసిన నీకే ఈ ఇంట్లో ఉండే అర్హత లేనప్పుడు నువ్వు తీసుకొచ్చిన తనకి ఏ హక్కుంటుందని ఈ ఇంట్లో ఉండనిస్తాను? ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇక మీదట నాకు నీ మేనకోడలికి ఏ సంబంధము లేదు. గట్టిగా మాట్లాడితే అసలు మీరెవ్వరో కూడా నాకు తెలీదు. వెళ్ళి మీ దిక్కున్న చోట చెప్పుకోండి. రానమ్మ జైలు నుంచి విడుదలయ్యొచ్చింది. మనం కార్తీక మీద చేస్తున్న ప్రయోగాన్ని ఎక్కడ కనిపెడుతుందో, ఎక్కడ మన పనికి అడ్డుపడుతుందో అని కంగారు పడ్డాను తక్షక. ఇప్పుడు ఆ భయమే అక్కర్లేదు. ఆ రాణమ్మ వాళ్ళ అమ్మ కాదన్న నిజం తెలిసిపోవడంతో తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తున్నారు. ఇక మనకు ఆ నాగమణిని సంపాదించడానికి ఎదురే ఉండదని అనిపిస్తోంది. కానీ ఇదెంత విచిత్రమైందో చూడు తక్షక. ఏ బంధాల కోసమైతే ఆ రాణమ్మ అంతలా పరితపించిందో, ఇప్పుడు ఆ బంధాలకే దూరంగా ఆ ఇంటితో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని తనకి తానుగా బయటికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. అవును తామసి, ప్రకృతి కూడా మనకే సహకరిస్తుంది. తక్షక, ఒకవేళ ఇప్పుడు రాణమ్మ నాగమణిని తనతో తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా? నువ్వు ఏదేదో ఆలోచించి అనవసరంగా కంగారు పడకు తామసి. మనల్ని కాదని ఆ నాగమణిని రానమ్మ బయటికి ఎక్కడికి తీసుకుపోలేదు. ఇన్నాళ్ళు మనకి అడ్డుగా ఈ కార్తీక్ని ఆవహించిన మమకారం అనే ముసుగు కూడా ఇప్పుడు తొలగిపోయింది. ఇంక మనకి తిరిగేలేదు. అవును తక్షక, ఆ రాణం అనే అడ్డు కూడా కూలిపోయింది. ఇప్పుడు కార్తీకలో ప్రేమ మమకారం పోయి స్వార్థం మొదలవుతుంది. స్వార్థం మొదలైన చోట మనుషులు మనకంటే కూడా ఎంతో ప్రమాదకరంగా మారతారు. పంకజం, తలంత భారంగా ఉంది, ఓ కాఫీ తీసుకురా. పంకజం, కాఫీ తీసుకురా. పంకజం, కాఫీ తీసుకోండి. నువ్వా? అసలు నిన్నెవరు కాఫీ తీసుకురమ్మన్నారు? పంకజం, పంకజం, ఎక్కడికి పోయావు పంకజం? పంకజం కనిపించలేదండి. మీరు తలనొప్పిగా ఉందన్నారని నేనే తీసుకొచ్చాను. అవసరం లేదు. నీ చేతి కాఫీ తాగే స్థితిలో ఇప్పుడు నేను లేను. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోరానమ్మా. వెళ్ళిపోతాను ధర్మతేజ్ గారు. ముందు మీరు కాఫీ తాగండి, తలభారం తగ్గుతుంది.